చేస్తుంటావే? వ్యవసాయం చేస్తా. వ్యవసాయమేనా? మంచిగా చేస్తురా? కరెంటు, నల్ల నీళ్లు, మీకు రైతు భరోసా అన్ని ఇస్తున్నారు రేవంత్ రెడ్డి. ఎప్పుడు చెప్పిండు ఆయన ఎలక్షన్ పడ్డప్పుడు చెప్పిండు ఆ, ఆడపిల్లలకు 1500 ఇస్తా, ఆ, ఆటోళ్ళకు నెలకు సంవత్సరానికి 12,000 ఇస్తా, ఆ? చదువుకున్న పిల్లలకు 2500 ఇస్తా, ఆ? రైతుకు ఎంత 500 భరోసా ఉండే 5,000 నేను 6,000 ఇస్తా. వికలాంగులకు ఏం చెప్పిండు మీకు 4,000 ఇస్తా, 4,000 2,000 4,000 ఇస్తా, అన్ని భరోసా చెప్పిండు. కళ్యాణ లక్ష్మి ఏం చెప్పిండు 1,00,000 రూపాయలు ఉండే అద్దులం బంగారం ఇస్తా, 1,00,000 రూపాయలు ఇస్తా, అన్నీ చెప్పిండు మంచిగా. చెప్పి తన అద్దులం పెట్టిండు, అన్నీ చెప్పిండు. చెప్పినాక ఇప్పుడు ఏమున్నది అన్ని సున్నా, జీరో 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 సున్నా జీరో. ఏంది సార్ అంటే ఏం చేస్తుంది నా చేతులు ఏం లేదు అంటాడు. అంటే పబ్లిక్ చెప్పంగా అప్పు పుడుతుంది అంటే అప్పుడు ఎంత అప్పు ఉన్నది కేసీఆర్ ఉన్నప్పుడు, ఇప్పుడు ఎంత అప్పు అయింది? ఒక్క రోజుకు 2 కోట్లు 3 కోట్లు చేస్తున్నాడు అప్పు ఒక్క రోజుకే. ఏం చేస్తున్నాడేమో వాళ్ళు ఊరికి పంపుతున్నాడు. రైతు బంధు లేదు, రైతు బంధు జీరో చెప్పినా కదా, జీరో. వాళ్ళు చెప్తాడు నేను కళ్యాణ లక్ష్మి చేసిన, రైతు బంధు వేసిన, ఆటోలకి వేసిన, 500 సిలిండర్ అన్నాడు. ఏమంటది ఏం లేదు. ఇప్పుడు అప్పుడు 800 తీసుకుంటుండ్రు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు? 1050 తీసుకుంటున్నారు. ఏం లేదు, ఇక ఏం లేదు. ఫ్రీ బస్ పెట్టి ఏం చేస్తావు? ప్రభుత్వాన్ని నాశనం చేయడానికనే పెట్టాడు. ఇక మగవాళ్ళకి విలువ లేదు, వాళ్ళకే విలువ. ఈ అమ్మమ్మల ఇంటికాడ పెడతారు. ఓయా నీవు పోతే అక్కడ పోతే పైసలు లేవు, నువ్వు బండలు కడుగు, ఇల్లు ఉడుచు, ఆ బట్టలు ఉతుకు, నేను పోయి తెస్తా, కిరాయి లేదు మన తాదా అంటే ఇస్తావు. అబ్బా బతికే కంత అయింది, ఆగం చేశాడు. అబ్బా 4,000 లేదు, 2,000 లేదు, ఏది లేదు. ఒక్క రూపాయి ఏది బస్సుకు తప్ప ఇంకేం లేదు సార్ది. నిన్న ముంచి జీరో పెట్టిండు, ఇక జీరో పెట్టిండు. ఏడ కనపడతాడబ్బా, కోడంగల్లో చూసిన నేను పోయినా, మా చుట్టాలు ఉన్నారు అక్కడ. ఏమేం చెప్పిండు అంటే అటు చెప్పిండు, ఒక్కటి కూడా లేదు. పులిబిడ్డ నేను నా ప్రాంతాన్ని నేను అది చేస్తా, అభివృద్ధి చేస్తా, అది చేస్తా అన్నాడు. కరెంటు పెరిగి 24 గంటలు అన్నాడు. పొద్దుమకి 6 5 అయిందంటే పోతుంది, ఇక తెల్లందాన 4 గంటలకు వస్తుంది. మరి 6 గంటలు ఎక్కడ అమ్ముకుంటాడో ఎక్కడ పోతుందో తెలియదు. 6 గంటలు లేదు, ఇక పరిస్థితి ఏది లేదు. ఒక్క పనికి ఇది ఉండదు. మా కొత్త ఆయన అప్పుడు ఏం చెప్పిండంటే మేము కూడా ముసలోని నిడిచిపెట్టినాం, మాకు ఇంతలా పెడతా అన్నాడు కదా, అని అక్కడ నూకినాం. ఇప్పుడు ఏం లేదు, సున్న పెట్టిండు, పాత మొగ తానికి వచ్చినాం. గుండు సున్నా. ఇక ఆయనకు వస్తే ఇక బడప కట్టె బడప భర్త పూజ చేస్తాం. ఇక వద్దు నాయన నీకు దండ పడిపోతాం. ఓటు మళ్ళీ అడుగుతాడా? లీడర్ రమ్మని ఒక్కడిని ఏం పైసలు లేదు, పైసలు ఇస్తే వాడు ఇక గాడిదే తీసుకున్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు మొల్క ఇట్లా కరిగట కట్టినామంటే పైసలు వాడి అటంగా. ఇప్పుడే పడుతున్నాయి అంటాడు. 14 15 పడతాయి అన్నాడు. 15 లేవు, 14 లేదు, ఏది లేదు. చెప్పుడా కోటీశ్వరం చేస్తాడు కానీ చేస్తాడు. వాతలు పెడతాడు, వాతలు పెడతాడు. ఆరు గ్యారంటీలు ఇచ్చిండు, 6 గ్యారంటీలు. ఒక్కటనే లేదు బస్సుకు తప్ప. చెప్పిండు 6 గ్యారంటీలు చెప్పిండు, ఒక్కటి బస్సు పెట్టిండు అంతే, ఒకటే బస్సు. ఏంటి బాబా ఎట్లుంది కాంగ్రెస్ గవర్నమెంట్? ఏంటి పరిస్థితులు ఏం చెప్తారు? ఒకవైపు
6 గ్యారెంటీలు ఇస్తున్నామంటున్నారు, అభివృద్ధి చేస్తున్నామంటున్నారు. మీది ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఏం చెప్తారు? మాది కాకరాప నౌపేట మండలం జడ్చల్ల. గవర్నమెంట్ ఉన్న గవర్నమెంట్ ఊసిపోయే గవర్నమెంట్ ఇది. కాకపోతే ఏంటంటే మేము అప్పుడు అనవసరంగా గెలిపించారు. ఏ బస్సులో పోయినా మొత్తం ఆడవాళ్ళే, సీట్లు దొరకలేవు, ఒక కూర్చొనికి రెస్పాన్స్ లేదు, ఏం లేదు. అంతా ఈరా గురించి చెప్పులు పెట్టి వెనకడికి జరిగినట్టు ఇప్పుడు జరుగుతున్నది. చెప్పులు ఉంటాయి కదా, చెప్పులు పెడతారు. గంట 2 గంటలు తెల్లారి దినాలు ఉన్నాయి. అంత అయోమయం ఉంది మొత్తం. చాలా బేకార్ ప్రభుత్వం ఇది. గవర్నమెంట్ ఎంత తొందరగా మారితే అంత గవర్నమెంట్, కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నంత బాగలేదు. ఇప్పుడు రైతు భరోసా తీస్తామన్నారు, దాంట్లో టీవీలో వార్తలు చెప్తలేరు, వాట్సాప్లో ఫోన్లో పెడుతున్నారు. 3 రోజులు అవుతున్నది ఇప్పటికీ. వాట్సాప్ దాంట్లో రైతు బంధు లేదు, ఏం లేదు, రైతు భరోసా కూడా లేదు. కానీ మళ్ళీ గవర్నమెంట్ మారితే అన్ని మంచిగా అవుతాయి. 2 సంవత్సరాలు అప్పుడే గవర్నమెంట్ మారాలంటారు. మరి ఏమి ఇప్పుడు తన బతికేమో పైసలు లేకపోయినా మొత్తుకోబట్టి, కేసీఆర్ మీద మొత్తుకోబట్టే, కేటీఆర్ మీద మొత్తుకోబట్టే. ఇక తన ఏముండదు, ఏం లేదు, అంత వేస్ట్. ప్రభుత్వమే గవర్నమెంట్ వేస్ట్, లుచ్చ గవర్నమెంట్ ఇది. ప్రజాప్రభుత్వం అంటున్నారు. ప్రజాప్రభుత్వం అంటే ఇంతకుముందు ఎట్లా కేసీఆర్ చేసిన ప్రభుత్వం ఎట్లున్నదో ఇప్పుడు కూడా కట్టుకుంటే మంచిగా ఉంటుంది. యాడ చేస్తాడు, అన్ని మాట్లాడుతున్నాడు వాడు, ఏం చేయడాడు, ఏం చేయాలి చెప్పు. కరెంటు పోతుంది వస్తుంది, వస్తుంది. నీళ్ళు మిషన్ బయట నీళ్ళు అయితే పూర 4 రోజులే మధ్యాహ్నం బంద్ అయ్యి 4-5 రోజులు అవుతున్నది. అవి పట్టించుకుంటూ లేడకపోయి. ఇక ఏం చేయాలి చెప్పమ్మా మేము. 24 గంటలు కరెంట్ ఇస్తున్నాం. యాడుంటది కరెంటు, అర్ధ గంటకోసారి గంటకోసారి పోతుంది, వస్తుంది, రాదు. చెప్తున్నావు ముఖ్యమంత్రి అయిపోతాం. ముఖ్యమంత్రి అయితే ప్రభుత్వం ఎవ్వరు లేడు, వారంతా లేడు. గట్లే తిడతాను మరి. అరే గవర్నమెంట్ మంచిగా పాలన చేసలేదు సార్, ఏం చేయాలి మేము, ఎట్లా చేయాలి? అన్ని ఇబ్బంది, నీళ్ళతో దేకిలి, కరెంటు, అన్ని ఇబ్బందులు అవుతున్నాయి. కేసీఆర్ ఉన్నప్పుడు చాలా మంచిగా ఉండే. రైతు భరోసా ఇప్పుడు గంట సేపట్లా కాదు, 5 నిమిషం చేస్తున్నాయి పైసలు, అవి ఇంతవరకు లేవు. ఎవరు తెచ్చుకున్నారు? అంతా ఆడోళ్ళు తెలివగా తెచ్చుకున్నారు సార్. అది తెలివగానే మోసపోయింది అంతా. ఇప్పుడు ఒకసారి మధ్యంతరం ఎన్నిక పెట్టని చిత్తు కొడిపోతారు అంతా. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇప్పుడు ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు ఎలక్షన్లు కూడా ఓడిపోతాడు. ఇంకా ఏడు ఉంటాడు, ఉడకం సల్లకుండా. ఇక ఆయన మంచి పనులు చేస్తే ఉంటాడు. రైతు భరోసా సంవత్సరమే, ఇంతవరకు లేదు. అన్ని అప్పుడు వాడుతుండే, కేసీఆర్ గవర్నమెంట్ వాడుతుండే. ఇప్పుడు ఏంటది, లేదే లేదు. చూసి రాని ఎప్పుడు ముఖ్యమంత్రి మహబూబ్నగర్ రావడం, రైతుల కష్టాలు కానీ ఎవరైనా కష్టాలు రాలేదు చూడలేదు. ఇక ఆయన కూర్చుంటాడు, ఆయనే మాట్లాడతాడు. మొత్తం 2 10 నేనే ఉంటా అంటాడు, ఇంకేమో చెప్తాడు. కానీ ఆయన గురించి మనకేంది. కానీ ముఖ్యమంత్రి భాష ఇప్పుడు ఆయనకు కేసీఆర్కే మాట్లాడుతున్నాడు, నేను కేసు పెడతా, అది పెడతా, ఇది ఏం మాట్లాడతాడని ఇష్టం పోయినట్టు. ఆయన మంచి పద్ధతి కాదు అది, మాట్లాడే సంస్కారం కాదు అది. టీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడే హక్కు ఆయనకు లేదు, మాట్లాడకూడదు వాస్తవానికి. 10 సంవత్సరాలు అప్పు చేసిండు అంటారు. అప్పు ఎవరు చేశారు? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నీ ఒక్క మాట కూడా అనలేదు. ఇప్పుడు రైతు భరోసా అన్నప్పుడు ఇష్టం పోయినట్టు ఎంబడే కొడుతున్నాయి పైసలు. ఆయన ఈయనకు 2 సంవత్సరం అయిపోయి ఇంత తరగలేదు. ఏం చేయాలి మరి రైతులు, ఏం చేయాలి? కరెంటు వస్తలేదు సక్రమంగా, రైతు భరోసా లేదు, యాది లేదు, లేకపోయింది. ఏం చేయాలి చెప్పు. 2 ఏళ్ళకెళ్ళి అభివృద్ధి ఏం చేస్తలేడా ఇక్కడ? అభివృద్ధి లేదు, ఏం లేదు. పాలమూరు రోడ్లు మొత్తం చెడిపోయినాయి. రోడ్ల మీద కూడా నడవడానికి వస్తలేదు. ఏడ ఉన్న రోడ్లు ఆడనే ఉన్నాయి. ఎమ్మెల్యే పట్టించుకోడు, ముఖ్యమంత్రి పట్టించుకోడు, ఎవ్వడు పట్టించుకోవాల్సింది. మా ప్రాంతాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలంటాడు కదా. ఏంటది, ఏడ ఉండదు. కొడంగల్ ఏం చేసి ఉన్నా కానీ ఇక్కడ మతాన ఏం లేదు. కొడంగల్ కూడా ఏం లేదు, ఇక్కడ ఏం లేదు, అక్కడ ఏం లేదు, ఎక్కడ ఏం లేదు. తెలంగాణ గవర్నమెంట్ వచ్చిందంటే మొత్తం శూన్యమే. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఇంకా అంతే, ఇస్తున్నాం చేస్తున్నాం అంటాడు, అది అందరికి మాయ మాటలు చెప్తున్నాడు.
మెడిసిన్ చెప్పు. మాయ మాటలేనా? ఇప్పుడు వాస్తవానికి ఏముండే మన ఇంతకుముందు గట్టిగా మాట్లాడు. వాస్తవానికి ఏముండే అంటే మనం మొలక చల్లిందంటే ఇప్పుడు ఒక పంటకు అమౌంట్ వేస్తుండే రైతు బంధు రైతు బంధు ఎవరికి వేస్తలేడు ఇప్పుడు. రైతు బంధు చేస్తలేడు. ఇక మహిళలను కోటీశ్వరాలు చేస్తానే కోటీశ్వరాలు ఏం లేదు. 15,000 ఇస్తానుగా, 10,000 కాదు 15,000 ఇస్తాను. ఏడా ఉంది అన్ని మాటలు ఉట్టి మాటలు ఉట్టి మాటలే. ఉట్టి మాటలేనా? ఓకే, ఏ హామీ రావట్లేదు. ఏం హామీలే అన్ని ఇంక మాట్లాడతాడు. ఏమంటాడు ఏమన్నా అంటే ఒక్కరొకరు పండగట్టి తొక్కుతా అంటాడు. ఇక ఊర్లలో కూడా ఇంకా ఆయన మాటలు విని కొందరు కూరగాయలు అట్లే తయారైపోయాడు. ఆయన కానీ మనం ఇట్లా అట్లా పులిబిడ్డలం అంతే అంతే. ఇంకా కొంచెం ఇంక నెక్స్ట్ సారి ఇంకా రాదు. రాడా ఇంకోసారి? ఇంకా రాడు. వాళ్ళు 15 సంవత్సరాలు నేనే ఉంటా అంటాడు మరి. ఏరో అని మనం చూస్తున్నాం కదా అంతా ఊర్లలో. కరెక్ట్గా ఇంతకుముందు 24 గంటలు కరెంట్ ఉండేది. 2 సంవత్సరాలకే సాలైందా? 2 సంవత్సరాల కంటే ఆయన చేసింటే వేస్తుండ్రు జనాలు. ఇప్పుడు ఏమైందంటే చేస్తలేడు కదా. అభివృద్ధి ఏం చేస్తలేడు ఇక్కడ మహబూబ్నగర్. అభివృద్ధి ఏం లేదు. అభివృద్ధి ఏం లేదు. ఆయన వచ్చిన ఏదో డబ్బు కొట్టుకొని పోతాడు. ఇప్పుడు వస్తే డబ్బులు వేస్తా సంక్రాంతికి వేస్తా అంటాడు. మన రైతు భరోసా రైతు బంధు మొన్న మధ్య అప్పుడు ఒక్కసారి వేసిండు. ఏది సర్పంచ్ ఎలక్షన్ల ముందు ఆ ఎలక్షన్లు పెట్టక పెట్టిండు. అదొకటి పుణ్యం చేసుకుండు ఆయన ఎలక్షన్లు పెట్టి. ఇప్పుడు పుణ్యం అంటే మన వాళ్ళు కూడా గుర్తిస్తున్నారు కదా. మన మామూలుగా మన వాళ్ళు అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు కదా, కొందరు సర్పంచులు ఉప సర్పంచులు అయినరు. గ్రామ పంచాయతీకి ఏమన్నా కావాలన్నా కానీ వాళ్ళు కొంచెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తారు కదా. అది చేసి కొంచెం మేలు చేసాడు. కాంగ్రెస్ పార్టీని గెలిపియాలి కదా, అధికారంలో ఉన్నారు వాళ్ళు. మరి మీరు బీఆర్ఎస్ పార్టీని గెలిపించి మాకెళ్ళైతే బీఆర్ఎస్ బాగా వచ్చింది. కాంగ్రెస్ కూడా ఆడాడు వచ్చినాయి. బీఆర్ఎస్ సర్పంచ్ బాగా గెలిచిండు. ఎందుకు గెలిపించారు మరి? ఇదే ఇంకా ఆయన మాటలు ఇట్లా ఉన్నాయి కాబట్టి గెలిపించిండ్రు. ఇప్పుడు ఏంది ఆ ఇండ్లాన్ని ఇస్తుండ్రు, ఉన్నోళ్ళకి ఇస్తుండ్రు. గ్రామాలలోకి వచ్చి చూడండి, ఎవరైనా సరే గ్రామాలలోకి వచ్చి చూస్తే ఉన్నోనికి భూమి ఉన్నోనికి డబ్బు ఉన్నోనికి ఇల్లు, పేదోళ్ళకి లేదు. లేదు. ఆ గ్యారంటీలు అని పని పాటలు ఇచ్చి పెట్టుకొని ఎక్కడి నుంచో వచ్చి గ్యారంటీలు వాళ్ళు మన గ్రామ పంచాయతీలో అక్కడ ఎవరెవరో వచ్చింది వచ్చి వాళ్ళందరూ రాసుకుంటూ పోయి ఇంటి ఇస్తాం అది ఇస్తాం అని అవన్నీ తీసుకుపోయి ఆడేసి కూడా తెలియదు. చెప్పండి అన్న, ఉప సర్పంచ్ ఎన్నికయ్యారు, ఎట్లా అనిపిస్తుంది? ఏంటి గవర్నమెంట్ పాలసీలు తీసుకొస్తున్నారు? గవర్నమెంట్ పాలసీలు ఏం రావు. కాంగ్రెస్ వేస్ట్. ఫస్ట్ మనకు ఊళ్ళో కరెంటు లేకుండే, కరెంట్ వచ్చింది. గ్రామాల్లోనే అభివృద్ధి చేసుకోవడానికే ఇంటింటికి నల్లా వచ్చింది. రైతు బంధు అనేది కేసీఆర్ తెచ్చిన మొదలు పెట్టింది కేసీఆరే. ఇప్పుడు రైతు బంధు వస్తలేదు. ఈ సీజన్ అయిపోయింది, నాట్లు అయిపోయినాయి, రైతు బంధు రాదు. ఏ విధమైన సహాయం లేదు. కళ్యాణ లక్ష్యం లేదు. రైతు తులం ఇస్తామన్నారు, తులం బంగారు ఇవ్వలేదు. రైతులను అందరిని ఆదుకున్నాలంటే కేసీఆర్ ఉండాలి పక్క. మరి అదే కేసీఆర్ వద్దనుకున్నారు. వద్దనుకుని లేదు, అక్కడక్కడ డమ్మి ప్రచారం చేసి మోసపోయింది తప్ప కేసీఆర్ని వద్దనుకోలే. అంత తక్కువ మెజార్టీతోనే గెలిచిండ్రు. 1000-1500, 100, 150, 200, 300, 1000తోనే గెలిచిండ్రు. కానీ భారీ మెజార్టీతోనే గెలిచిన వాళ్ళు లేరు. అంత చారణ భావం మీద గెలిచిన వాళ్ళు మాత్రమే ఉండరు కాంగ్రెస్ వాళ్ళు. సర్పంచులుగా 42% వచ్చింది కారు అంతా కలిపి. కాంగ్రెస్ వచ్చింది ఓన్లీ 55-52% మాత్రమే వచ్చింది. కాంగ్రెస్ కు గవర్నమెంట్ కూడా కాంగ్రెస్ ఎందుకు విమర్శన సర్పంచులు ఇంత ఇచ్చిండ్రు. నెక్స్ట్ వచ్చేది జడ్పీసీ ఎంపీటీసీలకు కూడా భారీ మెజార్టీతోనే కారు గుర్తునే గెలిపిస్తారు. కాంగ్రెస్ పరిస్థితి అంతే. ఇంతవరకు చేసిండ్రు 20 ఏళ్ళ కింద 30 ఏళ్ళ కింద చేసిన పరిస్థితి లాగానే జీరో అవుతుంది. అంతకు తప్ప వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. కానీ ఈ వచ్చిన రేవంత్ రెడ్డి మాత్రం ఏం చేయడు, ఏం చెయ్యలేడు. ఆడవిల్ల కళ్యాణ లక్ష్యం కానీ తులం బంగారం కానీ ఏది ఇవ్వలేదు ఇంతవరకు. రైతు బీమా ఇస్తుండే. ఓ కుటుంబాన్ని ఆదుకోవాలంటే ఓ ఇంటికాడ ఓ మనిషి చచ్చిపోతే ఎవరు అందరం చూసుకుంటూ పోయేటోళ్ళమే కానీ ఆ ఇంటిని ఆర్థిక పరిస్థితి చూసేటోళ్ళు లేరు. మరి అప్పు చేసిపోయారు, మా దగ్గర పైసలు లేవు. ఇప్పుడు అప్పు అనేది కాదు, ముందుకు ఎట్లా వెళ్తున్నాం అనేది చూస్తున్నారు. వాళ్ళు దొంగలే మరి. దొంగలు అనకపోతే ఏమంటారు? దొంగని గుర్తుపట్టాలంటే చెట్టు కింద ఉండి కాయని గుర్తుపట్టలేరా? దాని కొరకే
దొంగనే ముద్ర వచ్చినందుకే ఇప్పుడు సర్పంచులు 42% గెలిచిండ్రు టీఆర్ఎస్. అట్లా రాష్ట్రాన్ని చేసిపోయిండు దొంగల లెక్క అంటున్నాడు. దొంగలాగా లేదు, ఏది లేదు, ఆయన చేసింది కరెక్టే ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న పుకార్ల వల్ల కాంగ్రెస్ గెలిచింది తప్ప ఈ నిజాయితీగా గెలవాలంటే కాంగ్రెస్ నుంచి కాదు. మళ్ళీ ఎలక్షన్ పెట్టినా టీఆర్ఎస్ పక్క వస్తుంది. సరేనే, మీ నియోజకవర్గం, మీ జిల్లా మహబూబ్నగర్, మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ గతంలో మాట్లాడిండు, మన జిల్లాను మనం అభివృద్ధి చేసుకోవాలి, ఎవరెవరో అవుతున్నారు, మనకు చేసింది ఏం లేదని అన్నాడు. మరి ఈ జిల్లా నుంచే ముఖ్యమంత్రి వివరిస్తున్నాడు. మరి 2 సంవత్సరాల నుంచి ఏమైనా చేసిండా, ఏమైనా వస్తున్నాయా? జనాలను మోసం చేసిండు తప్ప ఏం చేయలేదు. ఆయన వచ్చి చిన్న మోసం చేసి వేసుకున్నారు. రైతు బీమా లేదు, తీసేసిండ్రు. రైతు బంధు అనేది టాకీ లేదు, ఏది లేదు. అవన్నీ ఫేక్ న్యూస్లు ఉత్తుగా. కేసీఆర్ నిజమైన పాలన చేయలేవు. ధాన్యం కొనాలి, కందులు కొనాలంటే కేసీఆర్ ఉన్న దమ్ము లేదు ఇక్కడ. ఉత్తర ప్రచారం టాకీ అని చెప్పి వాళ్ళు చేయరు. బోనస్ లేదు. పోయినసారి ఆసంగినే పోయింది, ఈసారి పడ్డవో పల్లెవో ఇంతవరకు మెసేజ్ లేదు. ఈ ముందు కూడా వేయడు. ముందు రైతు బీమా బంధు కూడా ముంచుతాడు. ఏ విషయమైనా హెల్ప్ చేయలేడు. ఆయనకున్నది 2.5 సంవత్సరాలు బాకీ. దాంట్లో ఈ అవకతవకల్లో పడి ఎన్నిక అయిపోతాడు. దాన్ని భూస్థాపన చేసి పరిస్తారు తప్ప దాని విజయం తీసుకునే మాత్రం రాదు. రేవంత్ రెడ్డి వల్ల కాంగ్రెస్ అయిపోతుంది. రేవంత్ రెడ్డి వల్లనే అయిపోతుంది. చిలికమైన విజయానికి పొంగిపోతున్నాడు. అటువంటి దాన్ని ఎప్పుడు మనము ఘన విజయం అనుకోవద్దు. ప్రజలను కొద్దిగా చూసి ఆలోచన చేసి మాట్లాడాలి. శపథం చేస్తున్నాడు 10 సంవత్సరాలు ఎన్ని రకాలు 10 సంవత్సరాలు చేయలేడు, చేయలేడు. మిగిలింది 2.5 సంవత్సరాలు బాకీ. ఆడు వరకే గడువు అయినది. అయిపోయిన తర్వాత ఆయన ఇంటికి ఆయన వెళ్ళిపోతాడు. ఆల్రెడీ కేసీఆర్ మళ్ళా పులి బయటికి వస్తుంది. ఒక సవాల్ అంటే, ఇప్పుడు నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి ఒక మండలం నుంచి, ఊరు నుంచి. సో ముఖ్యమంత్రి శపథం తీసుకున్నాడు, 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీని అధికారంలో రానియకుండా చేస్తా అంటున్నాడు. దానికి నీ సమాధానం ఏం చెప్తావు? ఆయన తేలేడు, ఆయన నుంచి కాదు, విషయం కాదు. కాళేశ్వరం అనేది కూలిపోయిందని ఉత్త ఫేక్ న్యూస్ తప్ప ఒకరికి నీళ్ళు ఇచ్చి ఒక కట్టిన డ్యాములని మీనా జూట మాటలు తప్ప ఆయన ఏది ఒక డ్యామ్ కట్టలేడు, చెక్ డ్యామ్ కూడా కట్టలేడు. అన్ని స్టాప్ అయిపోయినాయి ఎక్కడనే. ఏం చేయలేడు ఆయన. యూరియాకి ఎంత కొరతలు వచ్చింది, ఆన్లైన్ లో చేసుకోవాలంటే తెలియని రైతులు ఏం చేయలేదు. మోదీ వల్ల చేసేది ఇన్ని దినాలు మోదీ లేడా? అంతకుముందు వాళ్ళు లేరా? 10 సంవత్సరాల కొద్దిగా మోదీ లేడా? గవర్నమెంట్ లేదా? సెంట్రల్ గవర్నమెంట్ లేదా? పైసలు లేవా? అప్పులైన అన్న యూరియా ఎట్లా సప్లై అయింది? ఇప్పుడు ఎంత తిప్పలు వచ్చింది? ఒక డిఏపికి తిప్పలు వస్తున్నది. ఏ విషయాల్లో దీన్ని ముందుకు తీసుకొచ్చిన ఆయన ఈరోజు శపథం చేస్తున్నాడు. ఎంతవరకైనా ఆయన భూస్థాపకం తప్ప ఏంటికి తీసుకురాలేడు. ఉత్తిగా ఏదో చెలికమైన విజయానికి వంగి ముందలున్న వాళ్ళని ఎన్నికేసి సీట్ ఎక్కింది తప్ప ఆయన స్వచ్ఛందంగా ఉండి ఆయన చేసింది, మినిస్టర్ చేసింది అయితే కాదు. రేవంత్ రెడ్డి స్పీచ్ భాష, ముఖ్యమంత్రి కేసీఆర్ ఎట్లా అంటున్నాడు, కేటీఆర్ ఎట్లా చూస్తారు? అన్ని ఉత్తమ మాటలు, డమ్మి మాటలు. గల్లికోడు చెప్పొచ్చు అటువంటి మాటలు, గల్లికోడు ఊరుకోడు చెప్పొచ్చు ఆ మాటలు. వీళ్ళంతా అక్కడ రాక్షస వంశానికి చెందిన వాళ్ళు ఎక్కడ ఎట్లా మాట్లాడతారు. ఈ నిజమైన స్వచ్ఛందం అన్నది రైతులని ఈ మాటలు అంటారు ఎవరన్నా? ఇంతవరకు పోయిన ముఖ్యమంత్రిని ఆ మాటలు అంటారా? వయసు కన్నా గౌరవం ఇవ్వాలి, దానికి ఇలువ ఉండాలి. ఇలువలేని మాటలు ఏదో పేపర్లో గప్పాలు కొట్టినట్ల, టీవీలో గప్పాలు కొట్టినట్లు ఆయన ఫేక్ న్యూస్ తప్ప ఆయన నిజమైన పని చేసేటోడు అయితే ఆ మాటలు చెప్పడు. ఆయన నిజంగా చేయాలంటే చేసి చూపించాలి. ఈరోజు అన్ని పెండింగ్ పెట్టి రైతాంగాన్ని అంతా వెనక్కి దొక్కేసిండు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే తెలియని రైతులు ఏడవై చేసుకోవాలి, ఏడ కూర్చోవాలి, చెప్పులు ఎన్ని లైన్లు పట్టినాయి. ఇదంతా ఎంతవరకు కరెక్ట్ అవుతుంది? ఆయన చేయలేడు. ఇక ఏం కరెంట్ సరిగా లేదు, కరెంట్ ఏం సరిగా లేదు, ఏది కరెక్ట్ లేదు. రైతు భరోసా వచ్చిందా? రైతు భరోసా ఎవరికి ఏం వచ్చింది సరిగా? ఇంతవరకు రైతు బంధు పడేది ఉంటే ఇంతవరకు లేదు. నాట్లు వేసిపోయినాం. ఇంకేడాయి ఇప్పుడు ఇంకోటి ఇప్పుడు ఆల్రెడీ 2300 అన్నాడు. మళ్ళీ ఏంది 500 కలిపేస్తున్నాడు. ఇంతవరకు బోనసే లేదు. ఎడికెళ్ళి అవుతుంది ఆయన నుండి? ఏమైతుంది? అనుభవం లేనోడు 60,000 కాలేజ్ చేయడంట, 20,000 సంసారం చేయడంట. మనకు సంసారం ఇచ్చిందే తప్పైంది. గెలిపించారు రైతులు జర మోసపడ్డారు. సరే 10 ఏళ్ళు అయింది కదా టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి, ఒకసారి మార్చమని జనాలు జర్ర మోసపోయినరు. ఇప్పుడు మళ్ళా తిరిగి చూడు, మళ్ళీ 10-15 ఏళ్ళు మళ్ళీ ఇదే సాలిడు అవుతుంది. రాదు, కాంగ్రెస్ గురించే లేదు. శపథం చేస్తున్నాడు ముఖ్యమంత్రి. చేస్తాడు మరి ఏం చేస్తావు? నేనే చెప్పుకునే కాడికి చేసేది ఏమి లేదు. ఏం చేస్తాడు? రైతు బిడ్డవి, మీ జిల్లా నుంచి ముఖ్యమంత్రి అయ్యండి రేవంత్ రెడ్డి. మీకేమైనా ఉపాయం? మాతోటి మాట్లాడి మాతోటి ఎమ్మెల్యే గెలిచి కోడంగల్లకు నీళ్లు తీసుకుపోయిండు. ఆడి వరకే జరవని స్థలాలు. అది అయిపోయిందంటే అయిపోయా. చిల్లరేయిండు, దొంగ దుడలేక అయిండు.
ఏం కాని పని. పులిబిడ్డ నేను ఏం పులిబిడ్డ మాట అనుభవం లేనోడు ఏం పులిబిడ్డ. ఆ. ఇప్పుడు కేసీఆర్ వయసు ఎంత, ఆయన వయసు ఎంత, ఆరు తోరి ఈ మాటలు అవసరమా? ఉమ్. వయసుకి ఇల్వేయాలి. అనుభవం లేని మనిషి ఏం అనుభవం ఉంది? లాగులో తొండలు ఇస్తున్నారు. అంతే లాగులో తొందరలు ఇడుసుడే ఇడుస్తారు ఇక అంతే. డౌటే లేదు. ఆయన మంచోడు అయితే ఈ జనం అంతా ఇంత ఆనం ఎందుకు గెలుస్తుంది? ఆ, ఎంతమంది సర్పంచులు గెలిచింది? ఎంత అయిపోతుంది? ఆ, జనం మారింది ఆల్రెడీ. ఆ. మూసుకొని పోయేది ఇంకా కారెక్కి ఇంటికి వచ్చేది. అంతే. హైదరాబాద్ ఏం సక్కం చేసిండు? కట్టి నీళ్ళని కూల దింగడం, ఆ, అన్నకు తమ్ముళ్ళకు వాళ్ళకి మొత్తం ఇచ్చడం. ఆ, జనాలు లేరా? వాళ్ళే ఉండరా కుటుంబం అంతా? ఆ. అంతా బయట దొంగలే. వాళ్ళ ఆస్తులు కాపాడుతున్నా అంటుండు కదా. ఏం ఆస్తులు కాపాడ్డాడు? ఉన్నో అన్ని కూల దింగి ఇంటికి పంపిస్తున్నాడు. ఏం కాపాడ్డాడు ఆయన? ఆస్తులు కాపాడుతున్నాడు. ఏం కాపాడలే. చూస్తురా మీరు ఇవన్నీ చూస్తురా టీవీలో? మేము ఎందుకు చూడము? రోజు చెప్తుంటే వింటలేమా? ఆ, అవన్నీ చూస్తూనే ఉన్నాం. చూస్తూనే ఉంటారా? కాదే మీ కొడంగల్కి ఏదో ఫ్యూచర్ సిటీ ఏదో మెడికల్ కాలేజ్ అవన్నీ తెస్తున్నాడు కదా. అరే నేను డూప్స్ ఏది లేదు. చేస్తా చేస్తా అంటారు అన్ని. అదే కోడంగల్లు కొన్ని వచ్చి ఏదో ఒక ప్యాడ్ వేయమని చూద్దాం. ఆ. ఏం చేస్తాడు ఆయన? లగచర్లలో వేస్తా. ఏది లేదు, ఏది ఎడుగుణంగా ఆ. చెప్పుకునే కాడికి. వేసేటోడు అయితే అయిపోయి ఇడికి 2.5 సంవత్సరాలు అయితే 2.5 సంవత్సరాలు ఏం చేస్తాడు ఆయన? ఆ. ఏం చేస్తాడు? చేసింది ఏం లేదు. ఏమి లేదు. ఇంతవరకే మనకు రైతు బంధు పడుతుంది. ఇంతవరకు ఆ, నాట్లు అయిపోయాయి. ఇంకేం పడతావు రైతు బంధు? ఆ, ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటి వరకు రాలేదు. 15,000 కళ్యాణ లక్ష్మి ఇస్తా అన్నాడు. తులం బంగారం. తోలం బంగారం ఏంటది అది? ఆ, నీవా నిన్నవా ఏడన్నా ఇచ్చిండ్రని? ఆ. ఇన్నవా నీవన్నా? నేను అడిగలే మరి మీరేమన్నా మరి మాతోటి ఎక్కడిది? నీవేనన్నాడు మాతోటి ఎక్కడిది? అంతా గదే అంతేనా? అంతే. మరి తులం బంగారం ఇవ్వలేదు. పోనీ చీరలన్నీ ఇచ్చిండా? చీరలు ఆడినాయి. చీరలు ఇస్తే బతుకమ్మ చీరలు ఆయన చీరలు కట్టుకునే బతుకమ్మ ఆడ్రి మా ఊళ్ళో మొత్తం. దొంగ పట్టు చీరలు ఇచ్చిండట. ఏ చీరలు లేవు. ఆ కేసీఆర్ ఉన్నాగా ఫస్ట్ స్టాక్ ఉంటుండే. బతుకమ్మ రాకపోతే గ్రామ పంచాయతీ వచ్చి స్టాక్ ఉంటుండే. అంతే. అంతే ఏమి లేదు ఈయనతో. మహిళలను కోటీశ్వరం చేస్తాం మేము అని అంటున్నాం. యాడికేళ్ళు కోటీశ్వర్లు ఆయన రాడోళ్ళు బస్సు ఎక్కి సిక్కలు పట్టుకొని ఓళ్ళు కొట్టుకుంటుండ్రు. ఇంటికాడ మొగని పువ్వు వండకుండా బస్సు ఎక్కిపోయి కాయగూరలు అంగడి చేయాలంటే హైదరాబాద్ పోసేస్తుండ్రు. మామూలు లేవా? ఫ్రీ బస్ కదా, ఎక్కడ వేకైతే పోయేది. మొగనికి మారిన కూడా వేసి పెట్టినవాడు. అదే మరి మీ ముఖ్యమంత్రి చేత మీరే తీస్తున్నారు. మరి వాడు లుచ్చా, వాడెక్కడ ముఖ్యమంత్రి? నీవు గౌరవం ఇవ్వాలి కానీ ఏం గౌరవం, ఏం గౌరవం ఇచ్చు లేదు. దింపుడే. ఆల్మోహన్లో కయ్యాలు పెట్టినోడు వాడే ముఖ్యమంత్రి. ఆల్మోహన్లో కయ్యాలు పెట్టిన ముఖ్యమంత్రి ఏం లేదు. అయిపోయా సిక్కలు పట్టుకొని డ్రైవర్కి ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వలేదు. డ్రైవరే బస్ ఆపకుండా పోతున్నాడు ఆడోళ్ళని చూసి. ఏడుంది? ఏం ఆదాయం వస్తుంది? నాశనం అయిపోతుంది జనమంతా. నీకు అర్థమైతే లేదా? ఎక్కడే ఉంది? ఎంత అప్లపాలు అయిపోతుండ్రు. ఇప్పుడు బస్సు కావాలంటారు అడిగినరా? ఇప్పుడు మగపిల్లాడు పోయి అంగడి చేసుకొస్తే ఆ అనుభవం అలాగా. అడవిలో పోయి అంగడి చేసుకొస్తే ఏముంటుంది? నారు వేయడానికి రమ్మంటే నేను మామనారు పోతాను. మామనారు పోయే టైం హైదరాబాద్ పోయేస్తాను. అంతే. గొడవలు ఆశ అయితేనే ఉన్నాయి. ఏం నీళ్ళని ఇచ్చిండా ఏండి నీళ్ళు? రంగారెడ్డి ఎక్కడ నీళ్ళు లేవు. చేసే పనులు మొత్తం ఆపి కూర్చునే కవరైన ప్రాజెక్ట్ ఆపిండు. పంపులేనికి ఊళ్ళోకి వచ్చాను. నీళ్లకు ఒక మోటార్ చెడిపోయింది ఏడ కోయిలకొండల. ఆ మోటార్ రిపేర్ చేసి పంపించడానికి లేదు. అర్ధగంట సేపు నీళ్లు రావు. 24 గంటలు నీళ్లు బంద్ అయ్యేదే లేదు. నల్లా బంద్ చేస్తేనే బంద్ కావాలి కేసీఆర్ నంగా. ఈ అన్న ఏమంట వచ్చిండో 10 నిమిషాలు 2 గడవలు ఉన్నాయి. ఇన్ని కష్టాలు ఉన్నాయి మీకు. మీరు రైతులు బాధపడుతున్నారు. ఏ రోజైనా మాట్లాడినా మీతో వచ్చి? ఏం మాట్లాడు? ఏం కలుసురా లేదు, మాటలు లేవు, ఏవి లేవు. ఏం మాట్లాడతాడు ఆయన? ఏది లేదు. అంతేనా? శపథం తీసుకుంటుండగా మరి ఏది ఇంకా అన్ని TRS తీసుకు- పట్టిన అధికారంలో కాదు రాని, కాదు నేనే కాదు ఉంటా, నేనే గెలుస్తా. కాదు ఏమి కాదు ఆయన. నువ్వే కాదు. వాళ్ళు చేసేటి అన్ని ఉల్టా పనులు క్లియర్ గా చెప్తున్నా. బస్ అని పెట్టిండు. ఆ? మాది పక్కల నవపేట మండల్ కొండపూర్ గ్రామము. మషామడులోకి వెళ్ళి పోవాలి. అదే తీయలపల్లి గేటు కాడ 7 గంటలకు 6 గంటలకు బస్సు ఆడపిల్ల నిలబెట్టి ముందు పోయి బండి పెట్టుకొని నిలబడ్డా నేను. ఆడపిల్లని గేటు కాడ నిలబెట్టి ముందు పోయి బండి పెట్టుకొని నిలబడ్డా. బస్సు ఆపుతాలి కానీ వాడు ఆపలే. ఆడోళ్ళ పరిస్థితి ఏంది? ఇంతకుముందు ఆడోళ్ళకు రెస్పెక్ట్ ఉండేది. అరే లేడీస్ నిలబడ్డది కూర్చుని పెట్టాలా, మనం నిలబడిపోవాలి. ఇప్పుడు కానీ పైసలు ఇస్తున్నావా? మేము కూర్చోవాలి, మేము పైసలు కడుతున్నాం అన్న. ఓ పిల్లకి అట్లా వచ్చింది. లేడీస్కు వాళ్ళకల్లా కొట్లాట పెట్టింది. ఏం ప్రభుత్వం అన్న ఇది? ఇండ్లు ఇస్తామంటారు. ఏదో కమిటీ, మన ఇందిరామ్మ కమిటీ అంటారు. ఇందిరామ్మ కమిటీలో మేము సంతకాలు చేసినా ఇల్లు ఇస్తామంటారు. అన్న నా ఊళ్ళో నాకు ఇల్లు లేదు. ఎన్నోసార్లు అందరితో నా వాదించిన, అన్న నాకు ఇల్లు లేదు, నా పరిస్థితులు లేవు, నాకేదో ఇప్పుడు అందరికి చేస్తారు నాకంటే, లేదు నువ్వు పార్టీ కాదు, నీ కథ కాదు అన్నట్లు పార్టీలకే వాళ్ళకి మొత్తం మా ఊళ్ళో సర్వే చేస్తే ఏడ కూడా టీఆర్ఎస్ అనేది అని బీజేపీ అనేది ఎవరికి ఇయలే. ఏమున్నా కాంగ్రెస్ కార్యకర్తలు వాళ్ళు చెప్పిందే వేదం, వాళ్ళు చెప్పిందే మాట.
వాళ్ళు చేసేదే అది. ఎట్లయితే ఇట్లా పేదల పరిస్థితి ఇంకోటనా ఒక సీఎం అయ్యండి, ఒక పెద్ద మనిషి అయినా, ఒక ఇంటికి ఒక పెద్ద మనిషి ఏదో లాగులో తొండలు ఇడుస్తా, నువ్వు పోయి ఆడ పోయి అమెరికాలో పోయి బాత్రూమ్ అడిగినోడో నువ్వు, నీతో నాకేంది, ఇవన్నీ మాట్లాడే మాటలేనా? అది పద్ధతేనా? మా పెద్ద మనిషి అనేది ఉంటే ఏమైనా తప్పు ఉంటే ఈ తప్పు చేస్తున్నారు, దాన్ని సరిదిద్దుకోండి అని చెప్పండి. అది మేము మా పెద్దలు కానీ మనం కానీ మన టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎవరున్నా కానీ అందరం మాట్లాడుకొని చేసుకునే బయస్తా ఉంటుంది. ఉండే తొండలు ఇడుస్తా, మీ అయ్యనాడు పోయి ఇంటికి పోయి నా ప్రభుత్వం ఏముంది నన్ను అడగడానికి, ఈయనది ఏముందని అడుగుతారు. ఏమీ లేదు ఈయనది. లాస్ట్కి వస్తే అంత తాకట్లు పెట్టి తుమ్మ తాకట్లు పెట్టి రైతు బంధు లేదు. రైతు బంధు ఇంతకుముందు మంచిగా చేసేది. మనం రైతు బంధు అడిగినామా కేసీఆర్ సార్ని? అడగలే. డైరెక్ట్ ఆయన అంతకు ఆయన్నే రేపు ప్రజలకి ఇది చేయాలని చేసిండు. ఆ? ఏదో ఒకటి కానీ ఇప్పుడు పింఛన్లు ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత ఉండే, 200 ఉండే, ఏకదమ్ పెంచి 2000 3000 చేసి పడేది, 4000 3000 చేసి పడేసిండు. అదే ఇస్తున్నాడు, కొత్తగా ఏమి ఇస్తున్నాడు, 4000 ఇస్తున్నాడు, ఇచ్చిండా? లేదే. అది లేదు, ఇది లేదు, ఏమున్నా ఇదేంది 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా 3 సంవత్సరాలు నడమ దిగిపోతూ ఉంటారో తెలియదు. ఏదైతే ముందరికైతే ఇప్పుడు మన పేద పరిస్థితి కేసీఆర్ సారు ఆలోచన చేసి ఇది కాదు, ఇది ప్రజలకు ఇది అయితే సేఫ్టీ అవుతుందని ప్రతి ఒక్కటి చేసిండు. ఇప్పుడు ఈయన ఏం చేసేలేదు. ఏమని అంటే ఇది లేదు అది లేదు అంటే ఇంతకుముందు చెప్పినా సార్ కేసీఆర్ సార్ చెప్పినా నాకు ఇది లేదు పంపించండి నీకు, అది లేదు వాళ్ళ జీతాలు ఆపి, ఎమ్మెల్యేల జీతాలు ఆపి అంత లాక్డౌన్లో మనకు రైతు బంధు చేసిండు. అరే ఏం తింటారు ప్రజలు? ప్రతి ఒక్కరికి రైతు బంధు కానీ ఏది కానీ అన్న మేలు చేసి. ఇంతకుముందు కరెంట్ విషయానికి వస్తే కన్ను మూస్తే కరెంటు పోలే. ఇప్పుడు కరెంట్ ఎప్పుడంటే కరెంటు పోవడము, ఏమని అంటే వైర్లు తెగిపోయడము, దానికి సిస్టమే లేదు. ఇక ఎందుకు అట్లయితే మరి కేసీఆర్ పోగానే మీకు ఇంత ఇబ్బంది అవుతుంది? కేసీఆర్ అంటే ఆయనకు అనుభవం ఉంది, ఈయనకు అనుభవం లేదు. మాటలు పెద్ద పెద్దగా, పనులు చిన్నవి, మాటలు చాలా పెద్దగా. ఇంకోటి బస్సు పెట్టి చాలా పేలేరు ఆడవిళ్ళకి మరీ కొట్లాట పెట్టిపించాడు. ఇంకొకసారి నేను వీడియో కూడా తీసుకొస్తా. ఈరోజు బస్ స్టాండ్ నుంచి కొంచెం ముందు వెళ్ళాక ప్రజలు లేని పబ్లిక్ లేని లేడీస్ ఇద్దరు నిలబెట్టు, సాయంత్రం 5-6 అయిందంటే బస్ ఆపడు. ఈ టంకర్ రోడ్ కాడ కానీ ఇప్పుడు మత్స్యం అడవిలో కానీ పబ్లిక్ ఉన్నాము అందరం అంటే అరే వీళ్ళు చూస్తున్నారు అని చెప్పి ఏదో చేస్తారండి. ఒక్కరుంటే ఆపడు బస్సు, ఆపడు. రైతుల పరిస్థితి ఏముందన్నా ఈరియా సంస్థల కోసం నిజంగా నేను చేసింది 1 ఎకరన్నర, మా నాయనకు ఉన్నది ఒక 6 ఎకరాలు. 6 ఎకరాలు అట్లుంటుంది. మేము 4 అన్నదమ్ములము, తల ఇంత వంచిస్తే ఎకరన్నరకు మా అన్నదమ్ములు మేము మా అన్న అందరం కలిసిపోయి ఒక ఇంచుమించు మా పని ఖరాబ్ చేసుకుని ఒక రోజు పనికి పోతే మాకు 1000 రూపాయలు అన్న కూలిపోతే, మేము చేసే పని కూలి పోతే 1000 రూపాయలు. అట్లా 8 రోజులు ఆడనే నవపేటలో ఉండి దానికోసం ఉండి కొట్లాడి చేసి బట్టలు చింపుకొని ఆడోళ్ళు కొట్లాడి ఆడోళ్ళు కింద పడి దెబ్బలు తాగి అంటే ఈ తెలంగాణలో మొత్తం ఇట్లే ఉంది. ఇప్పుడు ఇక మన నవపేట మండలం కాదు, మన జడ్చల నియోజకవర్గం అని కాదు, మామూలు అని కాదు, ప్రతిది ఒకటి అట్లే ఉంది. వాళ్ళు చేసే పనులే ఇట్లోటి. ఏం చేస్తాం చెప్పి మనం చేసే పని ఇప్పుడు ఏంటంటే మనం కళ్ళు తెరుచుకొని గట్టిగా టీఆర్ఎస్ కోటు గుద్ది మళ్ళీ కేసీఆర్ సార్ని గెలిపించుకున్నంత వరకు మనం ఎవరిని ఏం చేయలేము.